రైట్. ఆర్మీ చీఫ్ ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొన్ని కీలకమైనటువంటి కశ్మీర్ పైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉంది. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సార్. దానిపైన మీ విశ్లేషణ కావాలి. పహల్గామ్లో జరిగిన దాడికి పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులకు ఎంతవరకు కారణం ఏముంది? ఖచ్చితంగా అది కారణం. ఎందుకంటే పాకిస్తాన్ రోజు రోజుకి ఇర్రెలవెంట్ అయిపోతుంది, ఇంటర్నేషనల్గా ఐసోలేట్ అవుతుంది. మీకు ఉదాహరణకు అమెరికా పాకిస్తాన్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నప్పుడు, అమెరికా నియమించిన ప్రభుత్వం, అమెరికా వెనకాల నడిపించిన ప్రభుత్వం ఉన్నప్పుడు తాలిబాన్లను ఎదుర్కోవటానికి అమెరికాకు పాకిస్తాన్ కావాల్సి వచ్చింది వ్యూహాత్మకంగా. ఎందుకంటే తాలిబాన్తో కాంటాక్ట్ పాయింట్గా పాకిస్తాన్ ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో ఏ కార్యక్రమం అమెరికా చేయాలన్నా పాకిస్తాన్ సపోర్ట్ కీలకమైంది. కానీ ఇప్పుడు 2021లో అమెరికా తాలిబాన్లకు అధికారం వెళ్ళిపోయింది. అందువల్ల ఇవాళ పాకిస్తాన్కు ఉన్న పెద్ద లివరేజ్ పాయింట్ ఆఫ్ఘనిస్తాన్ చూపెట్టి అమెరికా మద్దతును పొందుతూ వచ్చింది, అది పోయింది. ఇది మొదటిగా అమెరికాకు పాకిస్తాన్కు వచ్చినటువంటి డిఫరెన్స్. అందుకే మీరు గమనించండి, మీకు ఈవెన్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ కూడా ఈజీ కావడం లేదు పాకిస్తాన్కు. ఒకప్పుడు అమెరికా చాలాసార్లు బెయిల్అవుట్ చేసింది, కానీ ఇప్పుడు బెయిల్అవుట్ కూడా సరిగా చేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే అమెరికాకు పాకిస్తాన్కు మధ్య రిలేషన్స్లో కూడా ఈ మార్పు వచ్చింది. మీకు ఇక రెండోది చైనా. పాకిస్తాన్కు మరో పెద్ద స్పాన్సర్ చైనా పాకిస్తాన్ నెక్స్ట్ ఇప్పటికీ బలంగా ఉన్నమాట నిజం. కానీ చైనాకు పాకిస్తాన్ సంబంధాల్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాకిస్తాన్ ద్వారా పోతుంది. పాకిస్తాన్లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా భారీగా ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ చేసింది. ఆ ప్రాజెక్టులన్నీ కరప్షన్లో చిక్కుకున్నాయి. పాకిస్తాన్ హామీ ఇచ్చినటువంటి భద్రత కల్పించలేకపోయారు. ఇన్ఎఫిషియన్సీ కనబడుతోంది. చాలా ప్రాజెక్టులు వైట్ ఎలిఫెంట్లుగా మారిపోయాయి. పైగా నీకు చైనీస్ ఇంజనీర్ల పైన, చైనీస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల పైన బెలూచి రిబల్స్ దాడులు చేయడం మొదలైంది. ఇవన్నీ కూడా చైనాకు పాకిస్తాన్కు మధ్య ఇరిటెంట్గా మారింది. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు కూడా సమస్యగా మారింది. ఇటీవల కాలంలో మీకు పాకిస్తాన్ ఇరాన్ పైన మిసైల్స్ కూడా ప్రయోగించింది. అంటే బెలూచిస్తాన్ రెబెల్స్, అటు ఇరాన్ వైపు కొంత ప్రాంతం బెలూచీల ప్రాంతం ఉంటుంది, ఇటు పాకిస్తాన్ ప్రాంతం పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఇక మీకు ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్, గల్ఫ్ నేషన్స్ ఉండేవి. సౌదీ అరేబియా దానికి నాయకత్వం. సౌదీ అరేబియా 1971 వార్లో కూడా పాకిస్తాన్ మద్దతుగా నిలబడ్డది. కానీ సౌదీ అరేబియా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మోడీ ప్రభుత్వానికి మంచి సంబంధాలు. మీకు ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా మన ప్రధానమంత్రి సౌదీ అరేబియాలోనే ఉన్నాడు. సో అందువల్ల మీకు గల్ఫ్ నేషన్స్ నుంచి కూడా సపోర్ట్ గతంలో ఉన్నంతగా లేదు. ఆఖరికి ఎర్డగాన్ పాకిస్తాన్కు మద్దతుగా తుర్కీ అధ్యక్షుడు ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో కశ్మీర్ ఎత్తేవాడు. ఈ లేటెస్ట్గా కశ్మీర్ ఎత్తలే, ఎందుకంటే ఆయన గాజా మీద పడ్డాడు. తుర్కీలో భూకంపం వస్తే ఇండియా భారీగా సాయం చేసింది. దాంతో మీకు ఒక్కొక్క కంట్రీ, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తామే సృష్టించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు తాలిబాన్కు పాకిస్తాన్కు మధ్య తీవ్రమైన విభేదాలు, ముఖ్యంగా ఈ దాడులు కూడా జరుగుతున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య. కారణం ఏంటంటే ఆడ డ్యూరాండ్ లైన్ అని బార్డర్ ఉంది, దాన్ని పర్మనెంట్ బార్డర్గా మార్చాలని పాకిస్తాన్ వాదిస్తుంది. దానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు. ఎందుకంటే అటు ఇటు ఫస్తూన్ తెగకు చెందిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు విడగొట్టడం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకు ఇష్టం లేదు. ఎందుకంటే తాలిబాన్లకు నాయకత్వం ఇచ్చి అది ఫస్తూన్ జాతి. ఇప్పుడు అందువల్ల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కు ఒక రకంగా స్పిరిచువల్ సంబంధం ఉన్నటువంటి మీకు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. అందువల్ల క్లియర్గా ఇంటర్నేషనల్గా ఇప్పుడు మీకు ఇన్ని దేశాలు ఉదాహరణ చెప్పాను, ఐసోలేట్ అయింది. పైగా ఇక పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. పొలిటికల్గా నీకు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి ఆయన మద్దతుదారులు ఇండిపెండెంట్గా పోటీ అయితే 100 సీట్లు గెలిచారు. సో షబాజ్ షరీఫ్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆర్మీ చీఫ్ ఇప్పుడున్న అసీం మునీర్, ఇంత పిచ్చి పిచ్చిగా వాగిన అసీం మునీర్కి ఇమ్రాన్ ఖాన్కు పడడం లేదు. ఒకప్పుడు ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ఒకే వైపు ఉన్నారు. సో ఇమ్రాన్ ఖాన్ వెనకాల ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి చెందిన మిడిల్ క్లాస్ ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నారు. మీకు ఆయన చలో ఇస్లామాబాద్ పిలిపిస్తే మొత్తం ఆగిపోయింది. సో అందువల్ల రాజకీయంగా ఒక క్రైసిస్, ఎకనామిక్గా క్రైసిస్, ఇంటర్నేషనల్గా ఐసోలేషను. అందువల్ల భారతదేశమేమో పాకిస్తాన్ ఇగ్నోర్ చేసి మన పని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీకి ప్రిపేర్ అయ్యే అతను దోమ తిరుగుతుందనో, ఈగ చెవుల దగ్గర గిర్రు అంటుందని చెప్పి ఐఐటీ ప్రిపరేషన్ ఆపుతలా. సో ఇండియా కూడా అంతే. మనం ప్రపంచంలో ఒక పవర్ఫుల్ నేషన్ కావాలనుకున్న వాడికి ఈ పనికి మళ్ళీ పాకిస్తాన్తో ఏం టెన్షన్. పాకిస్తాన్ కొమ్మ ఇండియా అబ్సెషన్.
ఇండియాకు పాకిస్తాన్ అబ్సెషన్ లేదు, అది తేడా మనకు. Yes. మనం ఇండియా మన పాకిస్తాన్తో పంచాయతీ కాదు, మనం అమెరికా, యూరప్, చైనా, రష్యా, మన 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 విజన్ వేరు. అవును. అందువల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయిన సూచనలు కనబడుతున్నాయి, అంటే వరల్డ్ ఇగ్నోర్ చేస్తుంది. Yes. అందువల్ల మేము ఉన్నాము, మా ఉనికి ఉంది, కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండియా పరిష్కరించదు అన్న నరేటివ్ బిల్డ్ చేస్తానికి పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఎస్